బిగినర్స్ కూడా ఎంతో పర్ఫెక్ట్‌గా శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి. ఇక్కడైతే నేను శారీ ప్రీ ప్లీటింగ్ చేసిస్తున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మంచి మంచి ట్రిక్స్‌తో అయితే ఈ వీడియో మనం శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను నేను. మనకి డైలీ శారీ కట్టుకోవడంలో టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ప్లీట్స్ పెట్టుకునే దగ్గరే. మనం సింపుల్ ఈ హుక్‌తో అయితే మనం శారీని పర్ఫెక్ట్‌గా అయితే కట్టుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ 5 ప్లీట్స్ అయితే పెట్టాను. ఫస్ట్ ప్లీట్ మనం రివర్స్ వేసుకొని శారీని ఫస్ట్ ప్లీట్ మనకి ఎంత కావాలో అంత అయితే మనం పెట్టుకుని తర్వాత ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. నా కస్టమర్‌కి అయితే కొంచెం ఎక్కువే పెట్టమన్నారు ప్లీట్స్ లెంత్. అందుకని నేను కొంచెం పెద్దవే పెట్టాను కాబట్టి నాకు 5 ప్లీట్స్ వచ్చాయి. మనకి ఇంకా పెద్దవి కావాలనుకుంటే ఇంకొంచెం పెద్దవి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గనక 9 పళ్ళు ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుందనమాట. నేనైతే ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే ఇలా చేశాననమాట. వర్కింగ్ ఉమెన్స్ అయినా ఫంక్షన్‌కి రెడీ అయ్యి వెళ్ళాలి అర్జెంట్‌గా అనుకున్నా ఈ శారీస్‌ని మనం ముందే ప్రీ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. మనం ఫంక్షన్‌కి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే జెంట్స్ చెప్తారు కదా! ఆడవాళ్ళకి రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళు గంటలు గంటలు రెడీ అవుతారని. ఇలా మనం ముందే శారీని ప్రీ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళతో మనం అలా మాట పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకంటే తొందరగా మనమే రెడీ అయిపోతాం. మీకన్నా మేమే ఫాస్ట్‌గా రెడీ అయిపోయాం. మీరే గంటలు గంటలు రెడీ అవుతున్నారని ఇంకా మనమే తిరిగి వాళ్ళ మీద సెటైర్ అయితే వేయొచ్చనమాట. ఇలా మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే. నేనైతే ఇక్కడ కింద కుర్చీల కోసం అయితే కుర్చీలన్నీ నీట్‌గా పెట్టుకొని ఇక్కడైతే ఐరన్ చేస్తున్నాననమాట. ప్లీట్స్ మనకి ఎప్పుడూ ఈక్వల్‌గా రావాలంటే మనం ఫస్ట్ ప్లీట్ కొంచెం పెద్దది పెట్టుకుంటే మనకి ప్లీట్స్ అనేవి బయటకి కనబడకుండా నీట్‌గా ఉంటుంది. నేనైతే ఇక్కడ కొంచెం కిందన అయితే పిన్స్ అయితే పెట్టుకుంటున్నాననమాట. దూరం దూరంగానే పిన్స్ పెట్టుకుంటే మనకి చీర అనేది ఎక్కువ కదలదనమాట పిన్స్ పెట్టుకోవడం వల్ల. ఇక్కడ కింద కుర్చీలు పెట్టుకున్న తర్వాత అయితే నీట్‌గా ఐరన్ అయితే చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు ఇవి నార్మల్‌గానే ఐరన్ చేస్తున్నాము. లేదు అంటే ఫ్లఫీగా అయినా చేసుకోవచ్చు. సెమీ ఫ్లఫీగా అయినా చేసుకోవచ్చు మనము కింద కుర్చీలని. ఇలా నెక్స్ట్ టైము మనం ఇలా ముందే శారీ ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ టైము మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటయ్యిద్దంటే శారీ అనేది నీట్‌గా ఉంటుంది. చెదిరిపోకుండా ఉంటుంది. ట్రావెల్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా క్యారీ చేయొచ్చనమాట. ఇప్పుడైతే మనం ఐరన్ చేస్తాం కాబట్టి శారీ అనేది కొంచెం అణిగి ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళినా కూడా మనకి బ్యాగ్‌లో ఇంకా 4, 5 ఐటెమ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా కలిసొస్తుంది. ఇక్కడైతే బాక్స్ ఫోల్డింగ్ కోసం మనం శారీ అంతా రివర్స్‌లో చేసుకొని ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు అయితే చేసుకోవాలి. మనం శారీని మొత్తం నీట్‌గా ఫోల్డ్ చేసుకొని మన రైట్ సైడ్ ఉన్న పార్ట్‌నైతే కొంచెం క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఎక్కువ మడత పెట్టాలి. మడత పెట్టి మళ్ళీ లెఫ్ట్‌ది ఉన్నది కూడా మొత్తం రైట్ వైపుకి మడత పెట్టుకొని మనం శారీనంతా మనం మడత పెట్టే దాని చుట్టూ తిప్పితే మనకి శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది రెడీ అవుతుందనమాట. పైన ఉన్న ప్లీట్స్‌ని మీకు ఐరన్ ఏదైనా చెదిరిపోయిందనుకుంటే ఐరన్ చేసుకొని మళ్ళీ నీట్‌గా పెట్టుకోవచ్చు. లేదు అంటే అలా ఫోల్డ్ చేసుకుంటే మన బాక్స్ ఫోల్డింగ్ కూడా రెడీ అయిపోతుందనమాట. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మీకు శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలో ఫస్ట్ టైం చేస్తున్నారా? లేదంటే మీకు వచ్చా అనేది కామెంట్స్‌లో అయితే చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్లఫీ ప్లీట్స్ ఎలా చేసుకోవాలి, ఇంకా సింపుల్ ట్రిక్స్‌తో శారీని ఎలా ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.